భూసుతుడు నరకాసురుడు తన సైన్యం శ్రీకృష్ణుడి బాణాలకి హతమవ్వటం చూసి అసహనంతో ఊగిపోయాడు. సముద్ర మధ్యమున ఉన్న ద్వీపములందు పుట్టి ఎప్పుడూ మదజలాలని కార్చే గజములను తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. మెరుపు తీగతో ఉన్న మేఘంలాగా శ్రీకృష్ణుడు ఆయన భార్య సత్యభామతో కూడి గరుడ వాహనం మీద ఉన్నారు. నరకాసురుడు వారిని చూసి ఆయనపై శతఘ్నిని ప్రయోగించారు. అందరూ ఒక్కసారి మూకుమ్మడిగా స్వామిపై విరుచుకుపడ్డారు. అంతటా శ్రీకృష్ణ పరమాత్ముడు రకరకాల శస్త్రాస్త్రములను నరకాసుర సైన్యం మీదకి వదిలి వారి అశ్వ గజ బలములను హతమార్చాడు. ఆ గరుత్మంతుడు సైతం శ్రీకృష్ణ సత్యభామలు తనపై ఆసీనులై ఉండగానే తన ముక్కుతో రెక్కలతో గోళ్లతో ఆ గజబలములను చావగొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అవి రాజ్యం లోపలికి వెనుదిరిగాయి. ఇక నరకాసురుడు ఒక్కడే యుద్ధం చేయవలసిన పరిస్థితి. వజ్రాయుధాన్ని సైతం నిరోధించే అతని బల్లాన్ని గరుడుపై విసిరాడు. కానీ గరుడు ఏమాత్రం చెలింపలేదు. చివరికి శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి నరకాసురుడి శిరస్సుని ఖండించాడు. అవును, భాగవత పురాణం ప్రకారం నరకాసురుడిని వధించింది శ్రీకృష్ణుడు, సత్యభామ కాదు. ఆ తర్వాత భూదేవి విన్నపం మేర నరకాసురుడి రాజ్యాన్ని తన కుమారుడు భగదత్తునకు అప్పగించాడు శ్రీకృష్ణుడు. 16,000 మంది రాజకన్యలను వివాహమాడే కథ కావాలి అనుకుంటే హరే కృష్ణ అని కామెంట్ పెట్టండి. జై శ్రీకృష్ణ.